రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజుగా, లద్దాఖ్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా హషీం కుమార్ ఘోష్ ను నియమించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లద్దాఖ్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా హషీం కుమార్ ఘోష్ ను నియమించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లద్దాఖ్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా హషీం కుమార్ ఘోష్ ను నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ నియామకాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్ల నియామకాన్ని అయితే చేపట్టిందని చెప్పుకోవాలి. అయితే ఎంతో కాలంగా వెయిటింగ్ లో ఉన్నటువంటి గవర్నర్ పదవికి చాలా మంది పోటీ చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో అర్హుల జాబితాను సిద్ధం చేయడానికి అయితే కొంతకాలం అయితే సమయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ ఎవరైతే పోస్పాటి అశోక్ గజపతిరాజు ఎవరైతే ఉన్నారో పోస్పాటి అశోక్ గజపతిరాజుని గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమించడంతో పాటు మరో 2 రాష్ట్రాలకి 2 గవర్నర్లు కూడా నియమించిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో కాలంగా కూడా ఆయన అయితే చాలా సీనియర్ గానే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, అలాగే ఏదైతే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజవంశీకులని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నర్ పదవి ఏదైతే ఉందో ఈ గవర్నర్ పదవిని అయితే ఆయన అప్పగించడంతో ఇటు విజయనగరం జిల్లాతో పాటు ఉమ్మడి ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కాలంగా కూడా నిరుపేద వర్గాలకి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఒక ఎంపీగానే ఉన్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆర్టీసీ బస్సుల్లోనో లేదా రైళ్లలో ప్రయాణం చేసేటటువంటి పోస్పాటి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ గా నియమించడంతో పెద్ద ఎత్తున అయితే ఆనందాల ఉత్సవాలు అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అయితే టీడీపీ నేతలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులు, అలాగే వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా పండగ వాతావరణంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు విశాఖ జిల్లాకు చూసుకుంటే ఏదైతే పోస్పాటి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ గా నియమించడంతో ఇటు సింహాచలంలో కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో, అలాగే చూసుకుంటే ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలంతా కూడా ఇప్పటికే పోస్పాటి అశోక్ గజపతిరాజుకి ఫోన్ల ద్వారా కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.